ప్రభా అని చెప్పేటప్పుడు సంఘంలో ఉన్న కుటుంబాల గురించి దేవుడు కొన్ని సూచనలు చూపించినాడు. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలు రెండు అభిప్రాయాలతో నడువబడుతున్నట్లు దేవుడు నాకు చూపించినాడు. రెండు అభిప్రాయాలు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరికే కానీ రెండు అభిప్రాయాల మీద మీరు వెళ్ళినట్లయితే మీరు నష్టపోతారు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్న వాక్యము, కుటుంబముగా నువ్వు పిలువబడ్డప్పుడు ఆ కుటుంబం నేరుగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని చిత్తంలో నడవడానికి నువ్వు ప్రయత్నించు. అటు కాకుండా రెండు అభిప్రాయాల మీద, అంటే ప్రభువులో ఉండినట్లే ఉంటూ తర్వాత సొంత కార్యాలు ఆలోచిస్తుంటే మనం నష్టపోతామని దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం ముందు మీతో చెప్పమని దేవుడు చెప్తుంటాడు. హల్లెలూయా. ఎవరో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఇదే కోవలో, ఇదే మార్గంలో అబ్రాహాము కూడా నడుస్తున్నాడు. రెండు ఆలోచనలు. దేవుడు పిలిచినాడు, ఎన్నుకోబడ్డాడు, నడుస్తున్నాడు, బాగున్నాడు. అయితే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి? అబ్రాహాముకు రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండు అభిప్రాయాల్లో ఏం చేసినాడంటే, మనుషుల మాటలు వింటున్నాడు, మళ్ళా దేవుడికి ఉన్నట్లు నటిస్తున్నాడు. దాని ద్వారా అప్పటికి ఒక తప్పిదం జరిగిపోయింది అబ్రాహాం జీవితంలో. సో అది వరకే ఒక తప్పిదం కూడా ఆయన చేసినాడు. సో ఐగుప్తుకు వెళ్ళొద్దన్నా మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళినాడు. Even if God said go to Egypt, Abraham did go to Egypt. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే అబద్ధాలు ఆడుతుంటున్నాడు. అబ్రహాం అంటే దేవుడి ఉద్దేశం ఏమిటంటే, ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనంలో ఇస్సాకు ఏమంటాడంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటాడు. నిలబడు అంటున్నాడు. అంటే ఇక్కడే నిలబడంటే ఆడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శ్రమలలో ఉన్నాడు. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే If you see in first, శ్రమలు ఉన్నాయి, అంటే కరువులో ఉన్నాడు ఇస్సాకు. Isaac is having some problems in that. అయినా దేవుడు ఆ కరువులో నిలబడు అంటున్నాడు. Even though God is telling Isaac to stand in that problems. ప్రేమేంటారా? My dear godly children of God, నీ జీవితంలో భయంకరమైన శ్రమలు కనబడుతున్నాయి. Even in your life, I can see many problems in your life. అయినా దేవుడు ఆ శ్రమలో నిలబడి బిడ్డ అంటున్నాడు. God is telling you to stand in that problems. నిలబడి అంటున్నాడు. God is telling you to stand in that problems. మనం అనుకోవచ్చు, ఒకవేళ we can think once again, ఏం దేవుడు అమ్మా ఈయన, what water to drink, పిల్లలు ఫీజు కట్టుకోవడానికి లేదు, I don't have education fees, మరి నిలబడి ఇట్లే నిలబడి అంటున్నాడే. but God is saying why to stand in problems. Why? కుటుంబంగా పిలుచుకున్నాడు. He invited as a family. నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. He said he will bless you. ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి. But now the problems are I am facing. చూడండి, అదే 26వ అధ్యాయము ఆదికాండం 26:12 వచనంలో ఎంత అద్భుతం జరుగుతుందో. అది Genesis chapter 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? ఎంత అద్భుతం. దేవుడు శ్రమల్లో నిలబడు అని చెప్తున్నాడు అంటే, God is saying to stand in the problems. Why is? దాని వెనకాల అర్థం వేరే ఉంది. అక్కడ కరువు ఉంది, ఇక్కడ విత్తనాలు ఫలించలేదు. But if they sowed a seed, but that seed is not improving. అయితే తన బిడ్డ విత్తనం వేసినప్పుడు 100 పంట వచ్చింది. But his son Isaac, he sowed a seed, but it grew, it made a tree. ఆ తర్వాత అక్కడ ఉండే వాళ్ళు వస్తున్నారు, ఉన్నాడు. They are saying God is there with you. అందుకే నీ ఆస్తి విస్తరిస్తుంది. That's why your wealth is being around everyone. కాబట్టి దేవుడు నీ యందు ఉన్నాడు అంటున్నారు. God is with you, he is saying. దేవుని బిడ్డలారా, God, children of God, శ్రమలో నువ్వు నిలిస్తే, if you stand in problems, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. God will bless you. అది ఎలా ఆశీర్వదిస్తా నాకు తెలియదు, కానీ
God will bless you in a way. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. He will bless you in an abundant way. ఇంకా అబ్రాహాము రెండు తలంపుల్లో ఉన్నాడు. Abraham is having two sides. సో వెళ్ళినాడు, But he went. సో నష్టపోయినాడు. He was lost in his wealth. అయితే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు గద్దిస్తున్నాడు అబ్రాహాము. In Genesis we can see God is rebuking Abraham. ఏమని గద్దిస్తున్నాడంటే, What he is saying is, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, I am the powerful God. నా సన్నిధిలో నిందారహితుడు నడువు అంటున్నాడు, నడవద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడు, ఇస్సాకు ఒకే అభిప్రాయంలో ఉన్నాడు కాబట్టి, శ్రమంలో నిలబడ్డాడు కాబట్టి 100 పంట ఆయనకు వచ్చినాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు సంఘంలో కొంతమంది 2 అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అబ్రాహాము మాట అయితే దేవుడు అంటాడు, ఇస్సాకు మరి శ్రమలైనా నువ్వు నిలబడి అంటున్నాడు. ఎవరికైనా ఉన్నాయా 2 అభిప్రాయాలు? అంటే మీకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సంఘ కాపురిగా నాకు తెలుసు. అయితే మీరు ఆ కష్టాలను బట్టి మీరు ఐగుప్తుకు వెళుతూ ఉంటే ఆ కష్టాలు ఇంకా అధికమవుతాయి, కానీ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయలేడు. వింటున్నారా బాగా? దేవుని బిడ్డ, చాలా తేడాగా కనిపిస్తున్నాయి. 2 అభిప్రాయాల వల్ల మీరు నష్టపోతారు. అబ్రాహాము 2 అభిప్రాయాలు, దేవుడు పెట్టే బాప్టిజం ఉన్నాడు, రక్షణలో పిలుపులో ఉన్న అన్ని బాగున్నాయి, అయినా అక్కడ చిన్న లోట్లు ఉంటున్నాయి.